జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తమ్ములకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మరి ఈరోజు ఈ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకత ఉంది. 500 సంవత్సరాలకు పైగా మనం అయోధ్యలో రామ మందిరంలో అయోధ్య రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కోసం 100 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి సమయం జనవరి 22న మన ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయం నిర్మాణమైంది. వారి చేతుల మీదుగానే ఆ యొక్క బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో రాముని సొంత ఇంటిలో అయోధ్యలో రాముని చేర్చినటువంటి ఒక గొప్ప పవిత్రమైనటువంటి కార్యం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. మనమందరం కూడా ఆ రోజు కనులకంతా కూడా అసలు దాన్ని చూపు తిప్పుకోలేకపోయినాం. ఆ సందర్భం చూసినప్పుడు అందరం లైవ్ చూసినాం, అందరం కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ప్రతి ఇంట ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క ప్రాణ ప్రతిష్టను చూసినాం. దాని తర్వాత ఈ యొక్క భారతదేశంలో ఒక కొత్త యుగం ప్రారంభమైందని మనం అందరం కూడా భావించాలి. ఈ దేశంలో రామరాజ్యం మళ్ళీ రాబోతుందని మనం అందరం కూడా భావించాలి. 100 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన సొంత ఇంటిలోకి వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు తర్వాత మళ్ళీ వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి ఇది. ఈ మొట్టమొదటి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని ప్రతి ఊరా ప్రతి వాడలా ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా అయోధ్య రాముడు ఇంటింటికి ప్రతి ఒక్కరికి అక్షంతలు పంపించి మనల్ని ఆశీర్వదించిండు. మరి మనం కూడా ఆ యొక్క పుణ్య కార్యాన్ని ఏళ్ల తరబడి చూసిన మనకందరికి కూడా అందించినటువంటి ఆ యొక్క రామరాజ్యాన్ని స్థాపన కోసం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగినటువంటి సందర్భంగా ఈరోజు ఈ దేశం కోసం మనందరి యొక్క భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారిని ఈ యొక్క శ్రీరామచంద్ర వారి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.